ఆల్బర్ట్ ఐన్స్టైన్ది ఒక అమేజింగ్ కోట్ ఉంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్ ద ఎయిత్ వండర్ ఆఫ్ ది వరల్డ్. హీ హూ అండర్స్టాండ్స్ ఇట్ ఎర్న్స్ ఇట్, హీ హూ డజంట్ పేస్ ఇట్. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఈ వరల్డ్లోనే ఎయిత్ వండర్. అంటే ఎవరైతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు దీన్ని ఎర్న్ చేస్తారు. అదే అర్థం చేసుకోలేని వాళ్ళు దానికి పే చేస్తారు. ఇంకా అమెరికన్ ఆథర్ అయిన డారెన్ హార్డీ కూడా ఇదే చెప్తున్నారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఈ వరల్డ్లోనే చాలా పవర్ఫుల్ అయినది. ఎందుకంటే కాంపౌండ్ ఎఫెక్ట్ అనేది మన లైఫ్లో ప్రతి ఒక్క ఏరియాని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడున్న మీ లైఫ్ కొన్ని సంవత్సరాల ముందు తెలుసో తెలియక తీసుకున్న డెసిషన్సో, హ్యాబిట్సో, చాయిసో వీటి యొక్క రిజల్టే ఇది. దీని గురించి మీకు తెలుసో లేదో, ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం మన ప్రతి ఒక్కరి లైఫ్లో నాన్ స్టాప్గా వర్క్ చేస్తుంది. అదే మన లైఫ్లో సక్సెస్ అవ్వడానికో, రిచ్ అవ్వడానికో, ఏదైనా హ్యాబిట్ అలవాటు చేసుకోవడానికో, ఏదైనా హ్యాబిట్ మానుకోవడానికో, లేకపోతే లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడానికి అందరి లైఫ్లో కాంపౌండ్ ఎఫెక్ట్ అనేది చాలా అవసరం అవుతుంది. అసలు ఎగ్జాక్ట్గా ఈ కాంపౌండ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? మన డైలీ లైఫ్లో దీన్ని ఇంప్లిమెంట్ చేసి మనల్ని మన డైలీ లైఫ్ని ఇంప్రూవ్ ఎలా చేసుకోవచ్చు అని మీకు డౌట్ రావచ్చు. అందుకే ఈరోజు ఈ కాంపౌండ్ ఎఫెక్ట్ బుక్లో నుంచి కొన్ని అమేజింగ్ లెసన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నా. అవే మీ లైఫ్ని చేంజ్ చేసేస్తాయి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. పాయింట్ నెంబర్ 1, ద కాంపౌండ్ ఎఫెక్ట్ ఇన్ యాక్షన్. ఒకసారి మీరే ఇమాజిన్ చేసుకోండి, మీ దగ్గర 2 చాయిసెస్ ఉన్నాయి. అవే ఫస్ట్ది, ప్రతిరోజు ఒక 30 మినిట్స్ కన్సిస్టెంట్గా ఒక స్కిల్ మీద వర్క్ చేస్తూ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే ప్రతి వీక్లో మీకు $10 సంపాదిస్తారు. అది మంత్ బై మంత్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సెకండ్ చాయిస్లో 30 మినిట్స్ ఒక స్కిల్ మీద వర్క్ చేస్తారు. అందులో ఏ ఇంప్రూవ్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ఎవ్రీ మంత్ మీకు $5,000 సంపాదిస్తారు. ఇప్పుడు మీరు ఏం చూస్ చేసుకుంటారు అనేది కింద కామెంట్ చేయండి. సరే, ఇప్పుడు మీరు ఫస్ట్ ఆప్షన్ని చూస్ చేసుకున్నారు, మీ ఇంకో ఫ్రెండ్ ఏమో సెకండ్ ఆప్షన్ని చూస్ చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు మీరు 1 మంత్ కన్సిస్టెంట్గా వర్క్ చేయడం వల్ల $51 సంపాదిస్తారు. అదే మీ ఫ్రెండ్ 1 మంత్కి $5,000 సంపాదిస్తారు. అదే మీ ఫ్రెండ్ నెక్స్ట్ మంత్ $10,000 సంపాదిస్తారు. కానీ మీరు $126 సంపాదిస్తారు. ఈ టైంలో అందరూ మీ దగ్గరకు వచ్చి సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకుని ఒక స్టేబుల్ ఇన్కంలో సెటిల్ అయిపో అన్నట్టుగా చెప్తారు. కానీ మీరు డిస్కరేజ్ అవ్వకుండా డైలీ 30 మినిట్స్ కన్సిస్టెంట్లీగా వర్క్ చేస్తే 3 మంత్స్కి మీకు $235 సంపాదిస్తారు. ఇలా చేస్తూ 1 ఇయర్ అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ది ఇయర్ మీ ఇన్కమ్ $15,541 అవుతుంది. అదే మీ ఫ్రెండ్ యొక్క ఇన్కమ్ $60,000 అవుతుంది. ఇంకా మంచి కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అప్పుడు మీకు కూడా నేను ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకుని పెద్ద తప్పు చేశానే అనిపిస్తుంది. అదే మీ ఫ్యామిలీ, ఈ చుట్టుపక్కల ఉన్న సొసైటీ ఇదే చేస్తూ మీరు టైం వేస్ట్ చేస్తున్నారు అని చెప్తారు. కానీ మీరు అలానే వర్క్ చేస్తూ వెళ్తున్నారు. 16 మంత్స్ తర్వాత మీ ఫ్రెండ్ది మీది సేమ్ ఇన్కమ్ అవుతుంది. అదే $80,000 అవుతుంది. కానీ ఆ నెక్స్ట్ మంత్ నుంచి అసలైన ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. 17th మంత్లో మీ ఇన్కమ్ $127,000 అవుతుంది. ఇంకా మీ ఫ్రెండ్ది $85,000 అవుతుంది. ఇంకా సెకండ్ ఇయర్ అయిపోయేసరికి మీ ఫ్రెండ్ యొక్క ఇన్కమ్ $120,000 అవుతుంది. అదే మీది $22,19,271 అవుతుంది. మిమ్మల్ని ఈ మూమెంట్లో చూసి అందరూ షాక్ అయిపోతారు. మీ ఫ్రెండ్కి ఏమో నేను ఇది చూస్ చేసుకుని తప్పు చేశానేమో అనుకుంటారు. కాంపౌండ్ యొక్క పవర్ ఇదే. ఇక్కడ ఆథర్ చెప్తుంది ఏంటంటే, స్మాల్ బట్ స్మార్ట్ డెసిషన్స్ మేక్ కన్సిస్టెంట్లీ ఎవ్రీడే లీడ్స్ టు ఇంక్రెడిబుల్ రిజల్ట్స్. ఈ బుక్ యొక్క ఆథర్ డారెన్ హార్డీ. అతను ఒక మల్టీమిలియనియర్. తన మ్యాగజైన్ సక్సెస్ అవ్వడానికి ప్రతి మంత్ 4 సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్స్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఆథర్ వీళ్ళందరిలో కాంపౌండ్ ఎఫెక్ట్ని నోటీస్ చేశారు. కాంపౌండ్ ఎఫెక్ట్ అనేది ఫైనాన్సెస్లోనే కాదు, ప్రతిరోజు తీసుకునే చిన్న చిన్న స్టెప్స్లో కూడా ఉంటుంది. అవి మీరు తీసుకునే డెసిషన్స్, మీ హ్యాబిట్స్, మీ హెల్త్, మీ రిలేషన్షిప్స్, ఇంకా లైఫ్లో ప్రతి ఏరియాలో కాంపౌండ్ అయ్యి ఫ్యూచర్లో మంచి రిజల్ట్స్ ఇస్తుంది. పాయింట్ నెంబర్ 2, ట్రాకింగ్ డౌన్ మెథడ్. కాంపౌండ్ ఎఫెక్ట్ అనేది ప్రతి దాంట్లో వర్క్ చేస్తుంది. అది మీకు తెలిసైనా కావచ్చు, తెలియకపోయినా కావచ్చు. అది మీకు ఫేవర్ అయినా ఉండొచ్చు, అది మీకు అగెనెస్ట్గా అయినా ఉండొచ్చు. అందుకే మీరు కాన్షియస్ అయ్యి దాన్ని మీకు అవసరం వచ్చినట్టుగా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని ఇగ్నోర్ కూడా చేయొచ్చు. ఒకవేళ వీటిని ఇగ్నోర్ చేస్తే ఫ్యూచర్లో నెగిటివ్ ఎఫెక్ట్స్ని కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే ఆథర్ మనకి మన లైఫ్ యొక్క రెస్పాన్సిబిలిటీ 100% మనమే తీసుకోవాలి అని సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే కాంపౌండ్ ఎఫెక్ట్ వల్ల మన లైఫ్లో ఎంత యూజ్ ఉంటుందంటే అంత లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కొంచెం కూడా ఆలోచించకుండా మీ లైఫ్కి అసలు ఎఫెక్ట్ చేయని వర్క్ని చేస్తూ ఉంటే
ఫ్యూచర్లో మీ లైఫే నాశనం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవే స్మోకింగ్, డ్రింకింగ్, పార్న్, ప్రోక్రాస్టినేషన్ అండ్ ఎనీ ఎడిక్షన్. కాంపౌండింగ్ ఒక కాన్సెప్ట్ ఈ బ్యాడ్ హ్యాబిట్స్లో కూడా అప్లై అవుతుంది. కాంపౌండ్ ఎఫెక్ట్ గుడ్ని గ్రేట్ చేస్తుంది, అలానే బ్యాడ్ని వర్స్ట్ కూడా చేస్తుంది. మనం తీసుకున్న చాయిస్ని కరెక్ట్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆథర్ మనకి ఒక స్ట్రాటజీని సజెస్ట్ చేస్తున్నారు. దాన్నే ట్రాకింగ్ డౌన్ మెథడ్ అంటారు. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీ లైఫ్లో ఒక ఏరియాని చూస్ చేసుకోండి, అది మీరు ఇంప్రూవ్ అవ్వాలనుకున్న దాంట్లో. ఇంకా దీని రిలేటెడ్ ప్రతి యాక్షన్స్ రాయడం స్టార్ట్ చేయండి. స్టార్టింగ్లో ఒక హ్యాబిట్ మీద ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఈటింగ్ హ్యాబిట్ని తగ్గించుకోవాలనుకుంటే అప్పటి నుంచి ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు అనేది ట్రాక్ చేయండి. 1 వీక్ తర్వాత మీకే అర్థమవుతుంది మీరు ఎంత అన్హెల్తీ ఫుడ్ తింటున్నారు అనేది. ఇంకా దీన్ని మీరు కంటిన్యూ చేస్తూ వెళ్తే 21 డేస్ తర్వాత ఇది కాంపౌండ్ అయ్యి మీరే షాక్ అవుతారు. అసలు 21 డేస్ ఇంత అన్హెల్తీ ఫుడ్ తిన్నానా అని మీరే షాక్ అవుతారు. జంక్ ఫుడ్ మీద ఇంత వేస్ట్ చేస్తున్నారో మీరే నోటీస్ చేసి రియలైజ్ అవుతారు. అప్పుడు మీ బ్రెయిన్ మంచి హెల్తీ హ్యాబిట్స్ని స్టార్ట్ చేయమని ఫోర్స్ చేస్తుంది. నెక్స్ట్ టైం ఏదైనా జంక్ ఫుడ్ తినాలనిపిస్తే ఆ 21 డేస్ యొక్క డేటా గుర్తొస్తుంది. అప్పుడు హెల్తీ ఫుడ్ తినడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. పాయింట్ నెంబర్ 3 కైండ్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఈ పాయింట్లో ఆథర్ చెప్తుంది ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది 3 టైప్స్ ఉంటుంది. అవి ఎవరి సక్సెస్ అయినా డిఫైన్ చేస్తాయి. మీరు కూడా ఈ 3 టైప్స్ని అర్థం చేసుకుంటే మిమ్మల్ని సక్సెస్ అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు. ఫస్ట్, ఇన్పుట్, వాట్ యు ఫీడ్ యువర్ మైండ్. ఎంతసేపు మీరు నెగిటివ్ న్యూస్ చూస్తారా, లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టే సిచ్యువేషన్స్, డిప్రెస్డ్గా ఫీల్ అయ్యే వాటి మీద ఫోకస్ చేస్తున్నారా, లేకపోతే డైలీ ఒక మంచి బుక్ చదువుతున్నారా, యూట్యూబ్లో ఏదైనా ఇన్స్పిరేషనల్ వీడియోస్ చూస్తున్నారా, లైక్ ఈ వీడియో మీరు ఇప్పుడు చూస్తున్నది. సెకండ్, పీపుల్ విత్ హూమ్ యూ హ్యాబిచువల్లీ అసోసియేట్. మీ టైంని మీరు ఎక్కువగా మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళకి, మీరు గ్రో అవ్వడానికి హెల్ప్ చేసే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నారా, లేకపోతే టాక్సిక్ పీపుల్తో టైం స్పెండ్ చేస్తున్నారా? అదే మీ మెంటల్ ఎనర్జీని డ్రైన్ చేసే వాళ్ళు, మిమ్మల్ని ఎప్పుడూ తక్కువగా చూపించే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నారా? థర్డ్, యువర్ ఎన్విరాన్మెంట్ వాట్ ఎవర్ సరౌండ్స్ యూ. దీని అర్థం ఏంటంటే మన లైఫ్లో ఉండే ప్రతి మెంటల్ అండ్ ఫిజికల్ గార్బేజ్ని క్లీన్ చేయాలి. మీరు అన్ఫినిష్డ్ ప్రాజెక్ట్స్తో, వర్క్స్తోనూ టెన్షన్గా ఉంటున్నారా? మీ రిలేషన్ మొత్తం బ్రేక్ అవుతున్నాయా? మీ హెల్త్ కరెక్ట్ షేప్లో లేదా? మీ లైఫ్లో ప్రతి ఒక్క ఇన్కంప్లీట్ వర్క్ మిమ్మల్ని ప్రెజర్గా ఫీల్ అయ్యేలా చేస్తుందా? లేకపోతే ఈ ఇన్కంప్లీట్ వర్క్స్ వల్ల మీరు చాలా డిసప్పాయింటెడ్గా ఫీల్ అవుతారా? ఇక్కడ ఆథర్ చెప్తుంది ఏంటంటే మన హ్యాబిట్స్తో పాటు, మన బిహేవియర్స్తో పాటు ఈ 3 యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా మన లైఫ్లో బాగా ఎఫెక్ట్ పడుతుంది. అందుకే వీటన్నిటిని మనం సమానంగా చూడాలి. పాయింట్ నెంబర్ 4, ద వై పవర్. ఈ పాయింట్లో ఆథర్ చెప్తుంది ఏంటంటే ఏదైనా హార్డ్ అండ్ పవర్ఫుల్ డిసిజన్ తీసుకోవడానికి మనకి ఉన్న విల్ పవర్ సరిపోదు. ఈ విల్ పవర్ కన్నా ఎక్కువ స్ట్రాంగ్ది ఇదే, ద వై పవర్. మనకున్న చెడు అలవాట్లన్నిటికీ వాటి వై సింపుల్గా స్ట్రాంగ్గా ఉంటుంది. ఫర్ సపోజ్ మీకు బోర్గా అనిపిస్తే మీ బ్రెయిన్కి గేమ్ ఆడటం వల్ల మంచిగా ఫీల్ అవుతారు అని చెప్తుంది. కానీ అదే బోర్ అయినప్పుడు బుక్స్ చదివి ఇంకా బోర్ అవ్వాలి అని అనుకోరు. అందుకే మీరు గేమింగ్ని చూస్ చేసుకుంటారు. ఒకవేళ మీరు స్ట్రెస్గా ఫీల్ అయితే మీ స్ట్రెస్ని దూరం చేసే పనులని అలవాటు చేసుకుంటారు. అవే బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ పార్న్, స్మోకింగ్ ఎడిక్ట్ అవుతారు. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే మన దగ్గర ఏ పనినైనా చేయడానికి అసలు స్ట్రాంగ్ వై లేకపోవడం వల్లనే. దీనికోసం ఆథర్ మనకి ఇదే సజెస్ట్ చేస్తున్నారు. ఏదైనా చాయిస్ తీసుకునే ముందు మిమ్మల్ని మీరే ఇదే అడగండి. ఒకవేళ దీన్ని నేను రెగ్యులర్గా చేస్తే 10 ఇయర్స్ తర్వాత అది నా లైఫ్లో ఎంత ఎఫెక్ట్ పడుతుంది అని అడగండి. అప్పుడు మీకే క్లియర్ ఆన్సర్ దొరుకుతుంది. స్మోకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ని మానేయడం అంటే చాలా కష్టమవుతుంది. దీన్ని మీరు ఒకసారే కాదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఆలోచించండి. ఈ ఎఫెక్ట్ వల్ల మీ లైఫ్లో ఎంత డేంజరస్ అని. అదే మీరు ప్రతిరోజు జ్యూస్ తాగడం వల్ల 10 ఇయర్స్ తర్వాత మీ లైఫ్ ఎంత చేంజ్ అవుతుందో అని ఆలోచించి దీన్ని రియలైజ్ అయితే జ్యూస్ని డైలీ తాగడానికి మోటివేటెడ్గా ఉంటారు. అందుకే మనందరం వై అనేది క్లియర్గా ఉన్న పనులే చేస్తాము. పాయింట్ నెంబర్ 5, బిల్డింగ్ మొమెంటమ్. మన లైఫ్కి ఒక సింపుల్ ఫార్ములా ఉంది. అదే చాయిస్ ప్లస్ బిహేవియర్ ప్లస్ హ్యాబిట్ ప్లస్ కాంపౌండెంట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్స్. అంటే మీరు చూస్ చేసుకునే చాయిస్ వల్లే ఈ డిసిజన్ ఉంటుంది, అది మంచిదైనా చెడుదైనా. నెక్స్ట్ ఆ బిహేవియర్లో మీరు తీసుకున్న చాయిస్కి రిలేటెడ్ యాక్షన్స్ తీసుకుంటారు. నెక్స్ట్ హ్యాబిట్లో ఆ యాక్షన్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. లాస్ట్లీ మీ యాక్షన్ టైంతో పాటు కంబైండ్ అయిపోతుంది. ఇంకా అది కాంపౌండ్ ఎఫెక్ట్ జనరేట్ అవుతుంది. ఇంకా ఫైనల్గా ఇవన్నీ కంబైండ్ అయ్యి మొమెంటమ్ని క్రియేట్ చేస్తుంది. తర్వాత మిమ్మల్ని ఆపడం ఇంపాసిబుల్ అయిపోతుంది.
ఫర్ సపోజ్ మీరే చూడండి, మీరు అసలు ఏం ఆలోచించకుండా ఏం ఎఫర్ట్స్ పెట్టకుండా డైలీ బ్రష్ చేస్తారు. అలానే మొమెంటమ్ని జనరేట్ చేసిన తర్వాత ఆ హ్యాబిట్ని ఎఫర్ట్లెస్లీ ఫాలో అయిపోతారు. ఇంకా ఫైనల్గా వీటన్నిటితో మంచి రిజల్ట్స్ సంపాదిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మెడిటేషన్ ఒక హ్యాబిట్ని మీరు డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు. దీన్ని మొమెంటమ్గా చేసుకోవడానికి ఆథర్ మనకి ఒక టాస్క్ని చూస్ చేసుకోండి. అది ఎలా ఉండాలంటే, మీరు డైలీ పర్ఫామ్ చేసినా మీకు కొంచెం కూడా కష్టంగా అనిపించనివి. మీరు ఆ 5 మినిట్స్ మెడిటేట్ చేయడం అనేది 1 అవర్ మెడిటేట్ కన్నా ఈజీగా డూయబుల్గా అనిపిస్తుంది. ఇది డిసైడ్ అయిన తర్వాత మీరు యాక్షన్ తీసుకుని మెడిటేషన్ చేస్తారు. ఇంకా ఈ ప్రాసెస్ని రిపీట్ చేస్తూ వెళ్తారు. ఈ రిపీటెడ్ యాక్షన్ మీకు ఒక హ్యాబిట్ లాగా తయారవుతుంది. ఇలానే దీన్ని కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటే లాంగ్ రన్లో కాంపౌండింగ్ని ఫీల్ అవుతారు. ఒక 1 or 2 ఇయర్స్ తర్వాత అసలు కాన్షియస్గా డిసైడ్ అవ్వాల్సిన పని కూడా ఉండదు. అదే ఈరోజు మీరు మెడిటేట్ చేయాలా వద్దో అని ఆలోచించకుండా మీరే పొద్దున్నే లేచిన తర్వాత మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు ఒక మొమెంటమ్ని బిల్డ్ చేసుకున్నారు. దీన్ని బ్రేక్ చేయడం కష్టమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.